మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులో కొంత కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ హవా కనబడుతోంది. కార్పొరేషన్ సిచ్యువేషన్ ఏంటి? మంచిర్యాల కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? సో అక్కడికి బీజేపీకి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు. సో బీజేపీ ఇంకా జీరోకి పరిమితమైన కొంచెం పుంజుకునే అవకాశం ఉందా? ఓకే, ఎస్, క్లియర్ గా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనకు మంచిర్యాల కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పోటీ ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ కనబడుతుంది. చాలా క్లియర్ గా ఈడ కార్పొరేషన్ మంచిర్యాలలో కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా వరంగల్కి సంబంధించి వెళ్దాం. వరంగల్కి సంబంధించిన విషయంలో ఎటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్లో మొత్తంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఈ 12 మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అటు నర్సంపేట కానీ, వర్ధనపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ గన్పూర్. ఇప్పటికే మనకంతున్న సమాచారం మేరకి ములుగు దాదాపుగా కైవసం చేసుకుంది. సీతక్క తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తోంది ములుగు మున్సిపాలిటీని. సో మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో ములుగు మున్సిపాలిటీ ఇప్పటికీ కైవసమైనట్టు తెలుస్తోంది. సో 12 మున్సిపాలిటీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మహబూబాద్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మహబూబాద్ సంబంధించి మహబూబాద్ సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పటిదాకా. సో మహబూబాద్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది మహబూబాద్ని. సో మహబూబాద్ సంబంధించి ఆ తర్వాత 15 వార్డులకు గాను 8 కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అక్కడ స్థానాన్ని దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సో రెండు కన్ఫర్మ్ అయ్యాయా? అప్డేట్స్ ఏంటి విషయం పైన? మనోజ్, ఇక్కడ ముందుగా ఆర్టీవీ చెప్పినట్టేనే దాదాపు ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఏవైతే మన సెలెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీవీ సర్వే ప్రకారం నిజం కాబోతున్నాయి. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లాకు చూసినట్టయితే ఇక్కడ మరిపేడ, డోర్నకల్ రెండు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుని ముందంజలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అలాగే మహబూబాబాద్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ పోటీ ఇస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా ముందంజలో కనిపిస్తుంది. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు అంటే మహబూబాబాద్, డోర్నకల్, మరిపేడ, తొర్రూరు అలాగే కేసముద్రం ఇవి కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ జనగామ జిల్లా ముందు చెప్పినట్టుగానే జనగామలో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే 4 బీఆర్ఎస్ వార్డు కౌన్సిల్ మెంబర్లు కూడా గెలిచినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు బోని చేయలేదు. 2 స్వతంత్రులు కూడా గెలిచినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇక్కడ పరకాల పరిస్థితి కనుక చూసినట్టయితే పరకాలలో కూడా ఇక్కడ బీజేపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికీ వచ్చినటువంటి సీట్ల ప్రకారం కూడా బీజేపీ 4 సీట్లు కూడా కైవసం చేసుకుంది. 3 బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే భూపాలపల్లికి చూసినట్టయితే భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ప్రస్తుతానికైతే పోటాపోటీగా ఉంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం భూపాలపల్లిలో ముందంజలో ఉంది. అంటే స్టేషన్ గన్పూర్ కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ పరకాలలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ములుగులో మాత్రం ఇక్కడ పరిస్థితి మొత్తం తేడతెల్లమైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ములుగులో కూడా ఉన్నటువంటి సీట్లకు సంబంధించి ములుగులో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ 8 సీట్లు కూడా కైవసం చేసుకుని విజయన్ చైర్మన్ దిశగా తను కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ 3 గెలుచుకుంది. మిగిలిన స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంబరాలకు కూడా సంబంధించి కూడా కొంత ఉద్యోగ భరితమైనటువంటి వాతావరణం నెలకొంది. అనుకున్నట్టుగానే ఆర్టీవీ చెప్పినట్టుగానే ఇక్కడ భూపాలపల్లి, జనగామ అలాగే ప్రస్తుతానికి పరకాల, దాంతో పాటు ఇవి మొత్తం వర్ధనపేట ఈ ప్రాంతాలు కూడా కొంత బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాము. అదే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక వర్ధనపేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మిగిలినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు 8 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని అలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం రైట్. వరంగల్కి సంబంధించిన డోర్నకల్ కన్ఫర్మ్ అయిపోయింది. ములుగు కూడా కన్ఫర్మ్ అయినట్టేనా? ములుగు ఆ తర్వాత పక్కన మరికొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి నర్సంపేట అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత స్టేషన్ గన్పూర్ పరిస్థితి ఏంటి? జనగామ, స్టేషన్ గన్పూర్ పరిధిలో బ్యాలెట్ ఓటింగ్లో కొంత కాంగ్రెస్కి వ్యతిరేకంగా కనిపించింది. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి జనగామ మరియు స్టేషన్ గన్పూర్కి సంబంధించి? ఆ తర్వాత తొర్రూరు కూడా ఇక్కడ మనం స్టేషన్ గన్పూర్ కొంత ఆసక్తికరంగానే మారింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ 5 పోస్టల్ బ్యాలెట్ లో పోల్ అవుతే
మాత్రం ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఒక్కటి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి రాకపోవడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ 2 గెలుచుకుంది, స్వతంత్రులు మాత్రం 3 పోస్టల్ బ్యాలెట్ గెలుచుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క పోస్టల్ బ్యాలెట్ రాకపోవడాన్ని కూడా స్టేషన్ గన్పూర్ లో మనం గమనించే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని సమీకరణలు కూడా జరుగుతున్నాయి. అంటే మిగిలిన జనగామ ప్రాంతాన్ని చూసినట్టయితే 4వ వార్డుకి కూడా అక్కడ 12కి 12 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ పోటీ ఇస్తుందని అనుకుంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం ఇక్కడ తన సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందే ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఒక్కటి కూడా ఇంకా బోని ఖాతా స్టేషన్ గన్పూర్ లో ఇంకా మొదలు కాలేదు. కాకపోతే ఏంటంటే మిగిలిన ప్రాంతాలు మాత్రం ఇక్కడ ఒక్కొక్క దగ్గర తమ అభ్యర్థుల్ని గెలుచుకొని ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మంతనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. సో మంతని మున్సిపాలిటీ పరిధిలో 13 మున్సిపాలిటీలు వార్డులు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ 13 వార్డులో గాను 11 వార్డుల్లో గెలుపొందింది. 1 బీఆర్ఎస్ పార్టీ, 1 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో ఇందాక నేను చెప్తున్న టైంలో మా మేనేజింగ్ డైరెక్టర్ మౌలి గారు కూడా చెప్తున్న టైంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొంత ప్రభావం చూపించబోతోంది ఉమ్మడి కరీంనగర్, వరంగల్ అండ్ కొన్ని ప్రాంతాల్లో అని చెప్పి. సో ఇక్కడ అనూహ్యంగా 1 ఫార్వర్డ్ బ్లాక్ అండ్ 1 బీఆర్ఎస్ పార్టీ మంత్రిలో గెలుపొందింది. సో మంత్రిలో 13 వార్డులు ఉంటే 7 మ్యాజిక్ ఫిగర్, 11 స్థానాల్లో కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రకటించే రిజల్ట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో క్యాతన్పల్లి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి 22 వార్డులు ఉన్నాయి, 12 మ్యాజిక్ ఫిగర్. సో బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 17 స్థానాల్లో బీఆర్ఎస్, 5